నష్టజాతకులు అంటే పొగాకు రైతులే. ఒకదాని వెంట ఒకటి సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఏదో ఒక ఉపద్రవం దెబ్బతీస్తూనే ఉంది. అసలే వరుస సంక్షోభాలు, వర్షాభావంతో సాగు తగ్గిస్తే మూలిగేనకపై తాటిపండులా పొగమల్లె తెగులు తోటల్ని నాశనం చేస్తోంది. పచ్చని పంటపై విరుచుకుపడి పొగాకు వెన్ను విరుస్తోంది. కనీస దిగుబడి రాకుండా హరించేస్తోంది. చుక్క చుక్క కురవని వేళ వేలకు వేలు ఖర్చు పెట్టి ట్యాంకర్ల ద్వారా పంటని బతికిస్తే చివరికి ఫలసాయం ఆశల్ని కాల్చేసింది. మల్లె తెగులు తీవ్రత, నష్టంపై ప్రకాశం, నెల్లూరు జిల్లాలో పర్యటించిన సిటిఆర్ఐ, ఐటీసీ శాస్త్రవేత్తల ఎదుట రైతులు బోరుమన్నారు. మల్లె లేదా బోడుగా పిలిచే తెగులు పొగాకు రైతులను హడలెత్తిస్తోంది. మందులకు లొంగని, శాస్త్రవేత్తలకు అంతుపట్టని ఈ విషమొక్క పొగాకుకి శాపంగా మారింది. ఆశించిన పొలాల్లో మొక్కలతో పాటే పెరిగే పొగమల్లె పంటని చంపేస్తోంది. ముందే గుర్తించి తీసేసినా దాని ఉధృతి మాత్రం తగ్గడం లేదు. దావానంలా వ్యాప్తి చెంది పంటని పొట్టన పెట్టుకుంటోంది. పంట నాణ్యతను దెబ్బతీసి సగానికి సగం దిగుబడిని తీసేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మల్లె ప్రభావం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రకాశం జిల్లాలో తీవ్ర వర్షాభావంతో ఈ ఏడాది సాగు తగ్గించామని, మొక్కలు నాటాక ఒక్కవానా కురవని కారణంగా వాటిని కాపాడేందుకు వేలకు వేలు వ్యయం చేశామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత చేసినా మల్లె కారణంగా దిగుబడి దారుణంగా పడిపోతోందని, నివారించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ నిష్ఫలమయ్యాయని వాపోతున్నారు. పొలం తగ్గించుకొని వేసాము. ఈ సంవత్సరం ఒక నెల రోజులు పైరయ్యేతలకి మల్లె ఉద్ధృతి ఎక్కువగా ఉంది. ఇక ఈ మల్లెకేమో విరుగుడు ఏం కనిపించట్లేదు. పీకే వేసుకుంటా ఉంటేనేమో కూలి పెరుగుతా ఉంది. ఇక్కడేమో ఈల్డింగ్ రావట్లేదు. ఎర్రంగా పండిపోయి ఉండే ఈ చేలు. కనీసం నారు కూలీను, ఏత కూలి కూడా రాదు. మరి తీవ్రంగా ఉంది. ఇది ప్రత్యామ్నాయం లేదు. శాస్త్రవేత్తలు కూడా ఏం చెప్పలేకపోతున్నారు. పర్యవసానం ఈ పొగాకు పంట ఈ మల్లె వచ్చే చేలలో మానుకోవటం తప్పితే రెండోది కనిపించట్లేదు. గతంలో కంటే ఈ సంవత్సరం తీవ్రంగా ఉంది మల్లె ఉద్ధృతి. ఎర్లీ ప్లాంటేషన్ జరిగి ఉన్న వాటిలో కొద్దిగా తక్కువగా ఉంది, కానీ లేట్ ప్లాంటేషన్ వాటిలో మాత్రం ఎక్కువగా ఉంది. నీళ్ళేమో 10,000 రూపాయలు ఖర్చు పెట్టి ఎకరానికి పెట్టాము. 10,000 రూపాయలు 2 క్వింటాలు 3 క్వింటాలు కంటే పెచ్చు అయ్యేటట్లేదు. ఈ చేను వచ్చేసి 9.5 ఎకరం సార్. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పొగాకు వేద్దామని ఫస్ట్ నుంచి అన్ని ప్లాన్ చేసుకుని వేసాం సార్. వేస్తే డిసెంబర్ 9 ప్లాంటేషన్ చేసాం. ప్లాంటేషన్ చేసిన తర్వాత ఎకరానికి 10-12 వేలు ఖర్చు పెట్టి ఒకసారి నీళ్లు ఇవ్వడం కూడా జరిగింది. 9 ఎకరాలకు దాదాపు ఇప్పటికి 7 లక్షల దాకా పెట్టుబడి పెట్టాం. ఇంకో లక్ష చిల్లర దాకా పెట్టాల్సి ఉంటుంది. అంటే కొరవ క్యూరింగ్ కానీ, గ్రేడింగ్లు కానీ, కట్టి కానీ, ఈ బ్యానర్లు కౌళ్ళు కానీ ఏమైనా నాకు చూసి ఇది ఒక 4 లక్షల మించి ఈ చేలో ఫలసాయం ఏం దక్కే విధంగా ఏం లేదు పొగమల్లి కారణంగా. దీనివల్ల దాదాపు నేను 4 లక్షలు నష్టపోయే పరిస్థితి కనపడుతుంది. ప్రకాశం జిల్లాలో ఈసారి పొగాకు సాగు సగానికి పైగా పడిపోయింది. మల్లె వల్ల ఫలసాయమూ క్షీణించింది. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్ ఎలా ఉంటుందోనని రైతులు మదనపడుతున్నారు. మల్లె పంటని కబలించినందువల్ల ఈసారి కూడా అప్పులు మిగలడం ఖాయమని విలపిస్తున్నారు. ఈ మల్లె గురించి అసలు ఏం చేసింది అర్థం కావట్లేదు. మేము ఇప్పుడు గారం ఇన్నేళ్ల మించి కూడా నీడు ఒక రకంగా వచ్చింది, 7 అమితంగా ఉంది. రైతు కోలుకునే దెబ్బగాది ఇది. దీన్ని ఏం చేయాలా? ఎవరిని అడిగినా కూడా ఏదో చేయమని చేస్తున్నాం పోటోలో. ఇది కింటా కూడా రాదు. ఎంత వేసినా నష్టమే, లాభం మాత్రం లేదు. ఇటు నీళ్లు లేక, ఇటు మల్లె పీకేవాళ్ళు లేక పూర్తిగా రైతు నష్టంలో ఉంది. దాన్ని ప్రభుత్వం ఏం చేసిద్దో, రేపు కొనుగోలుదారులు ఏం చేస్తారో అర్థం కావట్లేదు. మార్కెట్ 15,000 పైన ఉంటేనే ఏదో బయటపడతాం. ఆ లోపు ఏదంటే ఎంత అంత నష్టం వేసుకోవటమే. 2 లక్షలు పోయినాయి బ్యానికి. ఈ ఏడు ఎంత వస్తుందో అర్థం. ఇప్పుడు దీంట్లో ఏం వస్తుంది? కింటా కూడా రాదు. వచ్చింది కూడా బాగుండదు. లో గ్రేడ్ వస్తుంది. ఆ లో గ్రేడ్ వచ్చిన బాగుండదు. కొనేవాళ్ళు ఏంటండి, వాసన ఉంది వద్దంటారు. మేము 15 ఎకరాలు వేసాను. పొడుగుక్కులు తెగబడ్డాయి. ఈ నీళ్లు లేక, ఈ వాన లేక 3-4 ఇంజన్లు నీళ్లు పెట్టాం. తోటలు చూస్తే ఎట్టయినాయి. ఈ పొడుగుక్కులు లేకపోతే అటు నీళ్లు పెట్టాం. కొద్దిగా అవుతాయి అనుకునే లేకి ఈ పొడుగుక్కులు పడి పొంగ తీసుకుపోయినాయి. 3 క్వింటాలు కూడా అయ్యే పరిస్థితి లేదు. ఇవాళ 8 క్వింటాలు కావాలా. ఇది 3 క్వింటాలు అయ్యట్లేదు. ఖర్చు ఏమో ఎకరానికి 1 లక్ష అవుతుంది. ఏదన్నా ఈ ఏడు అడ్నార్మల్ గా పెరిగితే గానీ మనకు పని అవ్వదు. కొంచెం సగం లాస్ తోటన్నా పూర్తి లాస్. ఈ ఏడు వేసిన వాళ్ళందరికి లాస్ వస్తుంది. వాళ్ళు ఏదన్నా ఐటీసీ కనుక దయచేసి కొనగలిగితే కొంత మట్టికన్నా తగ్గించుకోవచ్చు లాస్ని. పొగమల్లె పంటను ముంచేస్తున్న తరుణంలో సిటిఆర్ఐ, ఐటీసీ శాస్త్రవేత్తల బృందం ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పర్యటించింది. రాజమండ్రి సిటిఆర్ఐ నుంచి శాస్త్రవేత్తలు సుబ్బయ్య, కస్తూరి కృష్ణ, అనురాధ, వెంకటేశ్వర్లు, ఐటీసీ శాస్త్రవేత్త రమేష్, బోర్డు అధికారులు మిత్ర, ఉమామహేశ్వరరావు 2 రోజుల పాటు అన్ని వేలం కేంద్రాల పరిధిలోని పొగాకు పంటను పరిశీలించి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం పొగమల్లె నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలో సూచించారు. ప్రస్తుతం నష్ట తీవ్రతను తగ్గించేందుకు వెనిగర్ ద్రావణంతో నియంత్రణ చేయాలని కోరారు. అటు బోడు సమస్యలపై రైతుల అభిప్రాయాలను క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని అధికారులు తెలియజేశారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో దీని ఉధృతిని తగ్గించాలంటే అండి ఒక్కటే ఉన్నాటి వరకు పీకేసుకోవాలండి, వచ్చినట్టు. ఇంకొకటి ఏంటంటే ఈ వచ్చిన తర్వాత ఇంకొక ట్రీట్మెంట్ కూడా పరిశోధనలో చేసింది ఏంటంటే వెనిగర్ ట్రీట్మెంట్ అని ఉందండి. అది మనం గ్లేసియల్ ఎసిటిక్ యాసిడ్ అంటాము. అది మన ఫుడ్ లో కూడా వాడుకునే గ్రేడ్ అది మనం డైరెక్ట్ గా ఈ మొక్క మీద పడకుండా ఈ బోర్డు మీదే పడితే అవి ఎండిపోయే అవకాశం ఉంటుందండి. అందులో ఆ పూతల విత్తనం కూడా ఏర్పడే విధానం ఉండదు ఎప్పుడైతే మనం స్ప్రే చేస్తామో. కాకపోతే అవి మళ్ళీ వస్తాయి, కొత్తవి మళ్ళా కూడా చేసుకోవాలి. ఎందుకు అది సజెస్ట్ చేస్తున్నామంటే ఇప్పుడున్న ఈ లేబర్ ప్రాబ్లం మూలంగా అలా కాకుండా ఒక 2-3 లేబర్తో మనం స్ప్రే చేసుకోగలిగితే దాని మూలంగా అది ఎండిపోద్ది. ఒక 2-3 సార్లు అలా చేసుకుంటే కొంతవరకు మనం ఉధృతిని నివారించవచ్చు, పంటకి నష్టాన్ని తగ్గించవచ్చు. ఇది ఒక సమూహ సమస్యగా తీసుకోవాలి. గతంలో అడవి పందుల సమస్య ఉండేది, అట్లాగే ఆకు పంట అనేది సమూహంగా పండిపోవడం జరిగింది వాతావరణం. ఇప్పుడు వాతావరణం ఇది శాస్త్రజ్ఞులు చెప్పేది అంటే 10 నుంచి 15 సంవత్సరాలు కనీసం భూమిలో ఇత్తనం బ్రతికి ఉంటది. కాబట్టి జీవంతో 10 సంవత్సరాల క్రితం ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఇప్పుడున్న భూమిలో దానికి ఉన్న వాతావరణంలో అనుకూలాన్ని బట్టి ఈ 3 సంవత్సరాల నుంచి వ్యాప్తించబోతుంది. దీనికి శాస్త్రజ్ఞులు గాని బోర్డు గాని అందరూ కూడా సహకరించి దీని పరిష్కారం కోసం అన్ని విధాల ఒక యాక్షన్ ప్లాన్ కోసం తీసుకోవాలని చెప్పి ఈ యొక్క కమిటీ పర్యటించి ఒక ముసాయిదాన్ని గవర్నమెంట్ సబ్మిట్ చేద్దామనే ఉద్దేశంతోనే రావడం జరిగింది. పొగమల్లె చెట్టును పూర్తిగా నిర్మూలించేందుకు రైతులు జాగ్రత్తలు పాటించాలని శాస్త్రవేత్తలు తెలిపారు. వేర్లతో సహా కాల్చివేయాలని సూచించారు. అన్నిటికంటే ముఖ్యంగా వచ్చే ఏడాది పంట మార్పిడి చేసి ఇతర పైర్లు సాగు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పుడు ఇంత ఉధృతిగా ఉన్న పొలంలో ఇప్పుడు వచ్చే సంవత్సరం కనీసం ఒక 2 సంవత్సరాలు నువ్వులు గాని జొన్న గాని వేసుకుంటే భూమిలో ఉన్నటువంటి మన వర బ్యాంక్ ఈ బోడు విత్తనాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఆ తర్వాత 3వ సంవత్సరం కనుక మన పంట వేసుకొని ఎక్కడన్నా కొంచెం ఈ మొలిచినప్పుడు ఈ బోర్డుని మొత్తం అంటే విత్తనం రాకముందే కనుక పీకి వేసుకోగలిగితే 4వ సంవత్సరం ఆల్మోస్ట్ 98%, 95% వరకు కంట్రోల్ చేసుకోవచ్చు ఈ వర బ్యాంక్ విత్తనాన్ని. ఇది కాకుండా మనం ఎక్కడైనా వచ్చినటువంటి బోర్డు విత్తనాన్ని ఈ విధంగా చేసిన కూడా వచ్చిన దాన్ని విత్తనం మొలవకుండానే తీసి వేరే అంటే మన ఫీల్డ్ బండ్ల మీద గానీ లేకపోతే కాలువల్లో గానీ వేయకుండా పక్కన వేసి మొత్తం కాల్ చేస్తే ఏంటంటే ఆ జర్మినేషన్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. ఇలా చేసుకోగలిగితేనే కంట్రోల్ చేయము, అంతేగాని మనకి ఏ ఒక్క కెమికల్ వస్తుంది లేకపోతే దీన్ని కంట్రోల్ చేసుకుందాము అనేది మాత్రం కుదిరే పని కాదు. ప్రకృతి శాపాలు, పుట్టెడు కష్టాలు, తట్టెడు నష్టాలు అన్నీ ఒకేసారి పొగాకు రైతులకు ఎదురై నడ్డి విరుస్తున్నాయి. సాగు సంక్షోభానికి తోడు తెగుళ్లు పోటెత్తి కష్టాలు కన్నీళ్లనే మిగుల్చుతున్నాయి.